హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నేనండి సందనండి. ఇది మొన్నటి వీడియో బ్లాగ్ కంటిన్యూషన్ అండి. ఇంకా నేనైతే వీడియో పెట్టలేదులేండి, కొంచెం బిజీగా ఉన్నాను. దానికి కంటిన్యూషన్ అండి. ఇంకా ఇక్కడనైతే నేను ఆ రోజు శనివారం రోజు అండి ఈ వీడియో. శనివారం రోజు అయితే ఇంకా నేను పప్పుచారు చేస్తున్నాను. మా ఇంట్లో మీ అందరికీ తెలిసిందే కదా, ఎవ్రీ శనివారం మా ఇంట్లో పప్పు అండ్ పప్పుచారు ఉంటుందండి. ఇంకా నేనైతే పప్పుచారు చేస్తున్నాను. కొంచెం గ్యాస్ని పట్టించుకోకండి, కొంచెం గజిబిజి అయిందండి. ఇంకా ఎప్పుడైనా ఒకేలాగా చూపిస్తే బాగుంటుంది కదా, అప్పుడప్పుడు ఇట్లా చూపించాలి కదా. లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అంటే ఇంతే కదండి, మనం డైలీ ఎలా ఉంటామో అవే కదా చూపించేది. ఇక్కడైతే నేను పప్పుచారు చేస్తున్నానండి. ఇంకా పప్పుచారు చేయడానికైతే ఇంకా తాలింపుకి అవన్నీ వేస్తున్నాను. పప్పుచారు చాలా బాగా వచ్చిందండి. మీ అందరికీ తెలిసిందే కదా, ఇంకేముంటుందండి, ఆయిల్, జీలకర్ర, పచ్చిమిర్చి అండ్ టమాటా, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా మిగతా ఏం లేవండి. ఉన్న వాటితోనే నేనైతే పప్పుచారు అయితే చేశానండి. ఇంకా రోజు పాపకు స్కూల్ ఉందండి. పాపనైతే స్కూల్కి పంపించాను. స్కూల్కి పంపించిన తర్వాతకైతే ఇంకా నేనైతే పప్పుచారు స్టార్ట్ చేశాను. నిజంగా ఆడవాళ్ళకు ఎంత పని ఉంటుందండి, లేచిన దగ్గర నుండి పడుకునేంత వరకు నాన్ స్టాప్ పని. ఏం పని ఉంటుందో అర్థం కాదండి, కానీ పని ఉంటేనే ఉంటుంది. అసలు నాకు అర్థం కాదు. నా పరిస్థితి అయితే అలా ఈ కొత్తింట్లోకి వచ్చిన తర్వాతకి అలా అవుతుందండి. ఏం పని ఉంటుందో అర్థం కావట్లేదు, కానీ పని మాత్రం ఫుల్ ఉంటుందండి. అసలు పని తీరట్లేదండి, నాకైతే పిచ్చెక్కిపోతుంది. ఇంకా ఆ రోజైతే నేను ఇంకా పప్పుచారు చేశాను. ఇంకా వీడియో తీస్తున్నాను. వీడియో తీస్తుంటే నా కష్టాలు చూడండి, ఒకటి కాదు రెండు కాదు, మామూలుగా లేవండి కష్టాలు. నా దగ్గర ట్రైపాడ్ లేదండి, సారీ. ఇంకా వీడియో తీయడానికి రావట్లేదు. ఇంకా హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది. ఒక చేత మొబైల్ పట్టుకొని ఇంకో చేత వంట చేయడం అసలు అర్థం కావట్లేదు. ఇంకా ఏదోలాగా అయితే నేను వీడియో అయితే ఇక్కడ తీసుకోవాలండి. ఒకటైతే ట్రైపాడ్ తీసుకోవాలి. తీసుకుందాం అనుకుంటున్నాను, నెగ్లెక్ట్ చేస్తున్నానండి. తీసుకోవాలి. ఇంకా వీడియో తీయడానికి నా కష్టాలు చూడండి, ఇటు పెట్టడం అటు పెట్టడం, ఇంకా తప్పదు కదా. ఫైనల్గానైతే ఇంకా నేనైతే ఏదో రకంగానైతే వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా రోజు అయితే పప్పుచారండి. ఇంకా పండగ నెక్స్ట్ డే పండగ కదండి. ఇంకా పండగ ముందు రోజు పనులు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే కదా. ఇక పండగ ముందు రోజు పని చూడండి. మార్నింగ్ నుండి మొదలు పెడితే నైట్ వరకు ఒకటే పని అండి. ఈ బ్లాగ్ కంటిన్యూషన్ అండి, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది చూడండి. ఇంకా ఇక్కడైతే నేను చింతపులుసు పోస్తున్నానండి. నాకు పప్పుచారు చిక్కగా ఉంటేనే ఇష్టం అండి, పలసగా ఉంటే నాకైతే తినబుద్ధి కాదండి. పప్పుచారు అనేది చిక్కగా ఉండాలి, దాని ద్వారా టేస్ట్ వస్తుందండి. ఇంకా ఇక్కడ చూడండి, అసలు వీడియో తీయడానికి ఇప్పుడు నేనైతే ఇక్కడ చారు పిసుకాని, చారు ఎలా పోయాలో అర్థం కాలేదు. కొద్దిసేపు అయితే ఇంకా వీడియో ఎక్కడ పెట్టాలి, ఇటు పెట్టాలి అటు పెట్టాలి, అసలు ఏం అర్థం కాలేదండి. ఒక 5 minutes టైం అంతా ఇక్కడే వేస్ట్ అయ్యండి. నిజంగా అసలు వీడియో తీయడానికి రావట్లేదు, అసలుకే పిచ్చెక్కిపోయిందండి. నాకు ట్రైపాడ్ లేక వీడియో తీయడానికి రాలేదు. ఇంకా నేను ఫైనల్గానైతే సెట్ చేసుకుంటున్నాను. ఇంకా కారం వేసిన తర్వాత ఇంకా నా వీడియో కష్టాలు చూడాలండి. ఇంకా తప్పదు కదా, మనం ఒక దానికి పోయినప్పుడు ఇంకా ఏదోలాగా సెట్ చేసుకుని అయితే వీడియోలు అయితే తీయాలి కదా. ఇంకా ట్రైపాడ్ లేక నా వీడియో కష్టాలు చూడాలండి. వీడియో తీయడానికి రావట్లేదు. ఇంకనైతే కారం వేసాను చూడండి. నేను పప్పుచారు అనేది మీ అందరికి ఇంతకుముందు కూడా నేను చెప్పింది, పప్పుచారు అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తానండి. ఊరికే ఒకేలాగా మాత్రం నేను చేయనండి పప్పుచారు. ఇంకా టైప్ అప్ చేస్తాను. ఫైనల్గానైతే ఇంకా వీడియోనైతే ఫ్రంట్ కెమెరా అయితే సెట్ చేశాను. ఎక్కడంటే రైస్ కుక్కర్ మీద పెట్టానండి. రైస్ కుక్కర్ మీద పెడితే మాత్రం నేను మొత్తం ఎందుకు కనిపిస్తానండి, సగమే కనిపించాను. ఇంకా విధాలు ట్రై చేశానండి. ఇంకా ఫైనల్గానైతే సరే ఏదో ఒకలాగానైతే ఇంకా ట్రై చేద్దామనేసి ఇక్కడనైతే ఇంకా నేను ఫ్రంట్ కెమెరా పెట్టి ఇంకా పప్పుచారు అయితే చేస్తున్నాను. ఇంకా పప్పుచారు అయితే అందులో పిసికి పోస్తున్నాను. ఎందుకంటే పప్పుచారు పిసికేటప్పుడు వాళ్ళు వీడియో తీసే వాళ్ళు ఉండాలి కదా. ఇంకా నాకైతే ఎవరు లేరండి హెల్పింగ్. మా హస్బెండ్కి అసలు కుదరదు, తన వర్క్ తన బిజీ, తన ఆఫీస్ వర్క్ తనకే సరిపోతుందండి. తను మాత్రం నాకు హెల్ప్ చేయరు. ఇంకా రీసెంట్ టైంలో అయితే ఆ సెక్షన్ మా పాపకైతే చెప్పానండి. మా పాప హెల్ప్ చేస్తుంది చెప్పాలంటే. తనకి మెల్లమెల్లగా ట్రైనింగ్ ఇచ్చాను వీడియోలు ఎలా తీయాలనేది. ఇంకా రీసెంట్ టైంలో మా పాప నాకు హెల్ప్ చేస్తుందండి. ఇంకెక్కడనైతే నేను ఫ్రంట్ కెమెరా రైస్ కుక్కర్ మీద పెట్టి అయితే ఇంకా
పప్పుచారు వీడియోని అయితే కంప్లీట్గానే అయితే షూట్ చేశాను. ఆ రోజు ఎన్ని పనులు అండి, పప్పుచారు చేయాలి, తర్వాతకి బాసన్లు, బట్టలు, మ్యాట్లు పిండాలండి, ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళి పువ్వు తేవాలండి, బతుకమ్మ పువ్వు, పండుగ వస్తే ఎన్ని పనులు కదండి, అసలు తీరని పనులు కదా. పండగ అంటే మామూలు ఉండదండి. నాకైతే పండుగలు వస్తే చాలా భయం అవుతుందండి. పండుగ అయిపోయేంత వరకు చాలా భయం ఉంటుందండి. ఎందుకంటే పండగ రోజు కన్నా పండగ ముందు రోజే పని ఎక్కువ ఉంటుందండి. అసలు చాలా పేషెన్స్, ఓపిక ఉండాలండి. ఇంకా ఏం చేద్దాం, ఆడవాళ్ళకైతే తప్పదు కదా. పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి, హస్బెండ్ని చూసుకోవాలి, మన పనులు చూసుకోవాలి, మన హెల్త్ ఎలా ఉన్నా కూడా పని అయితే చేయడం అయితే తప్పదు కదా అండి. ఇంకా ఫైనల్గానైతే ఇంకా పప్పుచారు అయితే వీడియో తీసేసి ఇంకా నాకు ఎన్ని పనులు ఉన్నాయో ఆ రోజు నేను పనులన్నీ ఇంకా వీడియో రూపకంగా అయితే పెట్టాను చూడండి. దీని తర్వాతకి అయితే ఇంకా టెర్రస్ మీదకి వెళ్ళానండి. పప్పుచారు అయిన తర్వాతకి టెర్రస్ మీదకి వెళ్ళి బట్టలు అయితే ఆరేసి రావాలండి. ఈ టెర్రస్ మీదకి వెళ్ళడం కూడా ఒక పనేనండి. చూడండి, కొత్త ఇంట్లోకి వచ్చినాకనైతే పనులు చాలా పెరిగిపోయాయండి. ఇంకా ఏం చేద్దాం, తప్పదు కదా. ఇంకా బాధ్యతల మీద పడ్డాకనైతే పనులు అయితే చేసుకోక తప్పదు కదా. ఇక్కడ చూపిస్తున్నాను, ఫైనల్గానైతే పప్పుచారు అయిపోయిందని అయితే చూపిస్తున్నానండి మీ అందరికీ. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. నేనైతే మరీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, కొంచెం నాకు హెల్ప్ చేసి సపోర్ట్ చేసి. నేనైతే 3000 వాచ్ అవర్ అయితే దాటానండి. కొంచెం ఇంకా 200 సబ్స్క్రైబర్స్ అయితే నేను అనుకున్న ఏమికైతే సక్సెస్ అయితే మీ అందరి హెల్ప్ అయితే నాకు కావాలండి. ఇంకా ఫైనల్గానైతే టెర్రస్ మీదకి వెళ్తున్నాను. ఎందుకంటే టెర్రస్ మీదకి బట్టలు ఆరేసానండి, ఆ బట్టలు అయితే తీసుకురావాలండి. ఇంకా నాకు తెలిసి నేను ఎక్సర్సైజ్ చేయని అవసరం లేదండి. మా ఇంట్లో ఎలాంటి వాకింగ్స్ చేయని అవసరం లేదు. నాకు ఇంకా ఎక్సర్సైజ్, వాకింగ్ ఫుల్ మా ఇంట్లోనండి. అందరూ డబ్బులు పెట్టుకొని చేస్తే నాకైతే ఫ్రీ అండి. నేను ఫ్రీగా మా ఇంట్లో నాకు నేను చేసుకోవచ్చు అండి. ఇంకా ఇక్కడనైతే నేను చెప్పాను కదా, పాప వీడియోస్ అయితే మా పాపకు అప్పచెప్పానని, ఇంకా మా పాపనైతే ఇక్కడ నాకు హెల్ప్ చేస్తుంది బట్టలు తీసే దగ్గర. చూడండి ఎన్ని బట్టలు, ఇక్కడ మా బట్టలు, అన్నయ్య వాళ్ళ బట్టలు అండి. ఇంకా నేను టెర్రస్ మీదకి వెళ్తే మా బట్టలతో సహా అన్నయ్య బట్టలు తీసుకొస్తాను. అన్నయ్య వాళ్ళ బట్టలు ఉంటే కూడా ఆరేస్తానండి. ఎందుకంటే వదిన ఆఫీస్కి వెళ్తుందండి. తనది బిజీ లైఫ్ అండ్ హరీ బరీ లైఫ్ అండి. పాపం ఒక జాబర్ అంటే మామూలు బాధ్యతలు ఉండే కదండి. ఇంట్లో వర్క్ చేసుకోవాలి, పాపం మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి, మళ్ళీ రావాలి. ఇంకా నేను సాధ్యమైనంత వరకు అయితే నేనైతే వదినకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఎవరికైనా కష్టమే కదండి. వన్స్ ఇంట్లో ఉండి మనకు పనులు చేయడానికే కాదు, ఇంకా డ్యూటీకి వెళ్ళి మళ్ళీ ఇంట్లో వర్క్స్ చేయాలంటే కూడా పాపం చాలా ప్లెజరే కదా. సో నేనైతే వదినకి హెల్ప్ చేస్తాను. ఇంకా మా అన్నయ్య కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారండి చెప్పాలంటే. ఇంకా ఒకరికొకరు చేసుకోవాలి కదా, తప్పదు కదా. ఇంకా ఇక్కడైతే నేను బట్టలు తీస్తున్నాను. ఎంత ఎండనో అండి. ఇంకా ఈ టెర్రస్ ఎక్కలేక నేను కింద సెట్ చేసుకున్నాను, కానీ తప్పని పరిస్థితుల్లో మళ్ళీ టెర్రస్ మీదకి పోవాల్సి వస్తుందండి. ఇంకో నెక్స్ట్ అయితే ఇంకా మా పాప అండి. ఇంకా చూడండి, వాషింగ్ మిషన్ పాడైపోయింది మాది. మనిషి ఒక సుఖానికి అలవాటు అయిపోతే కష్టం అనేది చేయలేమండి అసలు. నాకు తెలిసి ఈ జనరేషన్ అట్లనే ఉందండి, అంతే కదండి. ఎందుకంటే వాషింగ్ మిషన్స్ రావడము, అన్ని ప్రతిది ట్యాబ్స్ కలెక్షన్ ఎక్కడ పడితే అక్కడ, ఇంకా అంతా మనిషి లైఫ్ అనేది సుఖానికి అలవాటు అయిపోయింది. వాషింగ్ మిషన్ పాడైపోయినాక నా కష్టాలు చూడాలండి. ఇంకా నేనైతే మా అన్నయ్య వాళ్ళ వాషింగ్ మిషన్లో వేసానండి. నేనే కాదండి, ఆల్మోస్ట్ అంతే కదా. వెనకటి లైఫ్ ఎట్లా లేదు. ఇంకా ఫ్రిడ్జులు రావడము, కూల్ వాటర్లు రావడము, ఇంకా బాసన్ల మిషన్ ఇంకా ఉన్నాయి కదండి. ఇంకా ఇవన్నీ మనకు అలవాటు అయినాక మన వర్క్ మనం చేసుకోవాలంటే చాలా బద్ధకమే కదా. మనిషి సుఖానికి అలవాటు పడితే కష్టం చేయలేమండి. ఎప్పుడు కష్టం చేస్తేనే కష్టం చేయొచ్చు కదా అండి. ఇంకా మా అన్నయ్యనైతే నాకు ఊకే చెప్తారు, మన వర్క్ మనం చేసుకోవాలి, మన వర్క్ మనం చేసుకుంటేనే మన యాక్టివ్ ఉంటాం, హెల్తీగా ఉంటాం, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. కూర్చొని అన్ని డిపెండ్ అయితే మాత్రం మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయని మా అన్నయ్యనైతే నాకు ఊరికే చెప్తారు. చెయ్యాలి, పని చెయ్యాలనే చెప్తారు మా అన్నయ్య నాకు. ఇంకా అందుకే నేను ఊరికి ఏదో ఒక పని, నా పని నేను చేసుకుంటూనే ఉంటానండి. ఇంకా వాషింగ్ మిషన్ పాడైపోయింది కదండి, ఇంకా రిపేర్ అని అయితే పిలిపించాము. ఇంకా చూడండి ఎన్ని డబ్బులు అయినాయో అసలు. ఇవి కొనడం ఒక ఎత్తు అయితే వీటికి రిపేర్ అయితే ఖర్చు పెట్టడం కూడా ఇంకెత్తు కదండి. నిజంగా అందుకేనండి ఈ కాలంలో మనం ఏం సంపాదించలేకపోతున్నాం. నాకు తెలిసి అయితే వెనకట వాళ్ళు అందుకే ఎలాంటి ఖర్చులు లేవు, ఎలాంటి మిషన్స్ లేవు, అందుకే వాళ్ళు ఎక్కువ సంపాదించారు. మన వచ్చిన సంపాదన ఆస్తంతా ఈ కొనడం, వీటి రిపేర్లకే అవుతుంది కదా అండి. అందుకే అండి వెనకట వాళ్ళే బాగా సంపాదించారు. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. బాయ్ అండి.